పద్మ వ్యూహం మహాభారతంలో ఎవ్వడికి సాధ్యం కానిది. క్రౌంచ వ్యూహం, లేకపోతే సర్ప వ్యూహం, గరుడ వ్యూహం, ఇట్లాంటివన్నీ తెలుసు చాలామందికి. దాని పరిష్కారం ఏంటన్నది. సర్ప వ్యూహానికి గరుడ వ్యూహంతో దెబ్బతీయడం, ఇట్లాంటి అనేకం ఉన్నాయి. సూచి వ్యూహం అని ఇట్లాంటి రకరకాల పేర్లు ఉన్నాయి. అందులో ప్రధానమైనటువంటిది పద్మ వ్యూహం. ఇది దానిలోకి వెళ్ళటం, బయటికి రావడం తెలిసినటువంటి వ్యక్తులు ఇద్దరే, కృష్ణుడు, అర్జునుడు. అదే సందర్భంలో అభిమన్యుడికి వెళ్ళడం తెలుసు కానీ బయటికి రావడం తెలియదు. అందుకనినే కౌరవులు పన్నిన వలలో చిక్కుకుని పద్మవ్యూహంలోకి వెళ్ళిన అభిమన్యుడు బయటికి రాలేకపోయాడు, ప్రాణాలు కోల్పోయాడు, వీరమరణం చెందాడు. దానికి ప్రతీకారంగా అర్జునుడు పద్మవ్యూహంలోకి వెళ్ళి ఛేదించి మొత్తం సర్వనాశనం చేస్తాడు. శత్రు సైన్యం ఎక్కువ ఉన్నప్పుడు పద్మవ్యూహం అనుసరించడం అనేటువంటిది కాదు చేసేది. శత్రువు బలమైనటువంటి వాడైనప్పుడు, మన దగ్గర మంది బలం ఎక్కువ ఉన్నప్పుడు పద్మవ్యూహం అమలు చేస్తాం. ఆనాడు కౌరవులు చేసింది, ఈనాడు తెలుగుదేశం పార్టీ వీళ్ళందరూ కలిసి చేసింది ఒక పద్మవ్యూహం. ఈ పద్మవ్యూహంలో ఓ పక్కన అధికార యంత్రాంగాలు, రెండో పక్కన ఉద్యోగులు, ఇంకొక పక్కన కూటమి, ఇంకొక వైపున యువతరాన్ని తప్పుదారి పట్టించేటటువంటి ధోరణి, ఇట్లాగా ఎన్ని రకాలుగా ఉండాలో అన్ని రకమైనటువంటి వ్యూహాలు, చేతిలో ఉన్న అన్ని అస్త్రాలు సంధిస్తూ వెళ్ళారు. అయితే జగన్ చివరికి ఒంటరిగానే మిగిలాడు. ఆ ఒంటరిగా మిగిలిన జగన్ పద్మవ్యూహంలోకి వెళ్ళాడు. ఇప్పుడు అతను గెలిచి బయటకు వస్తాడా లేదా అన్నది జూన్ 4వ తారీఖున తెలుస్తుంది. అభిమన్యుడా అర్జునుడా అన్నట్టు. వెంటనే ఇంకొక చర్చ కూడా వస్తుంది. అభిమన్యుడైనా అర్జునుడైనా మంచివాళ్ళు, జగన్ అట్లాంటి వాడు కాదు కదా, దుర్యోధనుడు లాంటోడు, లేకపోతే కనుక దుర్మార్గుడు అని చెప్పి. బట్ అది అట్లా పక్కన పెడితే పద్మవ్యూహం అనేటువంటి పాయింటే ఇక్కడ ముఖ్యం.